మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఎలాంటి పిల్ల వెంటంటే తను నన్ను ఒక పిడికెడు బియ్యం అనుకుని కొంగుని కట్టేసుకుంది. ఇదేంటమ్మా ఇలా చేసావు గంగా? నీ చేతులతోనే నువ్వు నీ కలలన్నీ చెరిపేసుకున్నావా? లేదు లేదు గోవింద గారు, నేనేం తగలెట్టుకోలేదు. అదంతా సాగర్ ఊరికే అనేశాడు. కోపంలో బాధలో నేను అన్నట్టుగా అన్నాడంతే. కోపంలో అన్న మాటల్ని మనం పట్టించుకోకూడదుగా. సాగర్ కూడా చాలా చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. తను నేననే ప్రతి మాటని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మాత్రం ఎందుకు అర్థం చేసుకోడు? చిన్నప్పటి నుంచి సాగర్ నా కోపం, నా బాధ అన్నీ అర్థం చేసుకున్నాడు. నేను బాబుగారితో అలా అన్నానంటే ఎందుకన్నానో తను అర్థం చేసుకుంటాడు. ఆ రోజు బాబుగారు కూడా అన్నారుగా, నన్ను ఇంటికి జాలిపడి తీసుకొచ్చానని. కేవలం దయ వల్లే నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చారన్నారు. అందుకని నువ్వు నాన్నగారి మీద పగ తీర్చుకుంటున్నావా? మా మమ్మీ మీద, నానమ్మ మీద, ఈ ఇంట్లో మా అందరి మీద నువ్వు పగ సాధించాలనుకుంటున్నావు కదూ? లేదు సాగర్, చెప్పు గంగా, పగ తీర్చుకోవాలనుందా నీకు? ఇంతకాలం వరకు నానమ్మ నిన్ను నానా మాటలు అన్నందుకు, మా నాన్నగారు, మా మమ్మీ, మీ అమ్మా నాన్నల స్థానం తీసుకోలేనందుకు, నీకు జరిగిన ఇన్సల్ట్కి, తిరస్కారానికి పగ సాధించాలనుకుంటున్నావు కదా నువ్వు? మరి నేనేమవుతాను నీకు? నేనెవరిని గంగా? నేనొక పావుని. దాన్ని నువ్వు నీ ప్రతీకారం కోసం వాడుకున్నావు, అవునా? నువ్వు అన్నది నిజమే గంగా. ఇప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేదన్నావుగా. కానీ ఇవాళ, ఈరోజు నేను అన్నీ అర్థం చేసుకున్నాను. అంతా అర్థమైంది. సాగర్ నేను చెప్పేది కొంచెం విను. సాగర్, నా మాట విను ఒకసారి. సాగర్, ఒకసారి నేను చెప్పేది విను. సాగర్ నేను చెప్పేది వినాల్సిందే. ఇదైతే నిజమే కదా? నువ్వు గంగని ఇప్పటి వరకు అర్థం చేసుకోలేదు. నిన్న అంతే, ఇవాళ అంతే. ఏమన్నావు నువ్వు? నేను పగ సాధిస్తున్నానా? బాబుగారి మీద, చిన్నమ్మగారి మీద, అమ్మగారి మీద పగ సాధిస్తానా? నేను నిన్ను వాడుకున్నానన్నావు కదా. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇంతగా ప్రేమిస్తుంటే. ప్రేమంటే ఏంటో అసలు నీకు తెలుసా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.